దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికీ ఉదయకాల శుభములు. ప్రతిరోజు ఉదయ ప్రార్థన. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతికెదను. దేవా, నా మొర ఆలకింపము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచుదును. మమ్ములను బహుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు మా వందనములు, స్తుతులు, స్తోత్రాలు. 24 పెద్దలతో, నలుగురు జీవులతో, కోట్లాది దూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్న తండ్రి, నీకు స్తోత్రములు. మీ ప్రియకుమారుడు యేసు ప్రభు నామములో పరిశుద్ధాత్మ ద్వారా మీ సన్నిధికి వచ్చాము తండ్రి. దయచేసి మా మొర ఆలకించమని వేడుకొనుచున్నాం. మీరు చూపిన ప్రేమకు, చేసిన త్యాగానికి మా విరిగి నలిగిన హృదయములను ప్రభువా మీకు సమర్పించుచున్నాము. గడిచిన కాలమంతా నీ చల్లటి రెక్కల నీడలో కాచి కాపాడి, రాత్రి కాలమంతా మాకు మంచి నిద్రను, విశ్రాంతిని, శక్తిని, బలమును ఇచ్చి ప్రభువా సజీవ లెక్కలో చేర్చి ఇచ్చిన ఈ నూతన దినమును దయాకిరీటముగా ఇచ్చినందుకు వందనాలు. ఈ దినాన్ని మాకు మీరు ప్రేమించి ఇచ్చారు కనుక మీరు మాతో ఉంటారు. ఎందుకంటే మేము మీ బిడ్డలము కనుక. మోషే ఏ విధముగా మీ సన్నిధిలో ఉన్నారో ఆ విధముగా ఈ రోజంతా మీ సన్నిధిలో ఉండే కృప దయచేయండి. మా కుటుంబాలకు మీరే అధిపతిగా ఉండి ప్రేమ, సైక్యత, శాంతి, సమాధానం, ఆత్మఫలములను ఇచ్చి కాపాడండి, దీవించండి ప్రభువా. మేము చేయి ప్రతి పని, తలపెట్టిన ప్రతి కార్యము, ప్రతి ఆలోచనను స్థిరపరిచి మీ చిత్తములో జరిగించండి. మా రాకపోకలందు ప్రభువా మా చిన్నారులకు, మా బిడ్డలకు మీ కాపుదల భద్రతను ఇవ్వండి. చిన్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభా. దేవుని దయను, నీ దయను, పెద్దల దయను ప్రభువా, వారు దినదిన వర్ధిల్లులాగిన సహాయంను దయచేయండి. బాలుడు నడవలసిన మార్గం వారికి నేర్పం, వారు పెద్ద అయినప్పుడు దాని నుండి తొలగిపోయిన వాక్యమున్న ప్రభువా తల్లిదండ్రుల ఎడల జరిగించండి తండ్రి. జ్ఞానము దయచేయండి ఆయన. తల్లిదండ్రులకు మాటకు ప్రభావ పిల్లలు విధేయత చూపించులాగిన కృప చూపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం. మా పిల్లల చదువులలో, ఉద్యోగాలలో తోడుగా ఉండండి. ఎవరైతే ఏ సమస్యలతో బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వాటి నుంచి విడుదల దయచేసి ఆనందంతో నింపండి ప్రభువా. శరీరములోని అవయముల బలహీనతలను, అనారోగ్యముగా ఉన్న వారిని, బలహీనతలు ఉన్న మంచం పైన పడి ఉన్న వారిని ప్రభువా జ్ఞాపకము చేసుకొని నీవు పొందిన గాయముల వలన మాకు స్వస్థత కలుగుచున్నది కనుక మీ వాక్కును పంపి గాయపడిన చేతులతో ముట్టి ప్రతి ఒక్కరిని స్వస్థపరిచి లేపి నిలబెట్టమని బతిమాలమాడుచున్నాము తండ్రి. వృద్ధులను సహాయం చేయండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి కుటుంబం ద్వారా వారికి సహాయం అందులాగా సహాయం చేయండి, కృప చూపించండి. ముఖ్యంగా రైతులను జ్ఞాపకం చేసుకో ప్రభువా. రైతులు దేశమునకు వెన్నెముక లాంటి వారు నా తండ్రి. ప్రతి బిడ్డకునైనా ఆహారం అనుగ్రహించి